నిరుద్యోగులు నిజామాబాద్ రైతులను ఆదర్శంగా తీసుకున్నారా? తమ సమస్యలను తామే హైలైట్ చేసుకోవాలనుకుంటున్నారా? ఇందుకు తెలంగాణ జిల్లా పరిషత్ ఎన్నికలను లక్ష్యంగా పెట్టుకున్నారా? ఈ ఎన్నికల్లో తమ మార్క్ చూపించాలనుకుంటున్నారా? అంటే సోషల్ మీడియాలో ఈ తరహా ప్రచారం జోరుగా సాగుతోందనే చెప్పాలి. ఒక్కో స్థానం నుంచి వందలాదిగా పోటీ చేయాలని నిరుద్యోగులు భావిస్తున్నట్టు సమాచారం. నిజామాబాద్ రైతుల బాటలో యువత, పరిషత్ ఎన్నికల బరిలో నిరుద్యోగులు, వందలాదిగా నామినేషన్లు వేసేందుకు సన్నాహాలు, ఎన్నికల నిర్వహణపై ప్రభావం చూపనున్న నిర్ణయం. ప్రభుత్వాలు మారుతున్నాయి, నాయకులు మారుతున్నారు, కానీ ఉద్యోగాలు మాత్రం రావడం లేదు. ప్రతి పార్టీ ఉద్యోగాల భర్తీ చేస్తామని, ఉపాధి కల్పిస్తామని హామీలు ఇవ్వడమే తప్ప అమలు చేసిన దాఖలాలు లేవు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ ఆకాంక్షల్లో ఉద్యోగాల అంశం కీలకంగా నిలిచింది. విద్యార్థులు, నిరుద్యోగులు ఉద్యమంలో ముందుండి పోరాడారు. కానీ రాష్ట్ర ఏర్పాటు తర్వాత పరిణామాలతో వారిలో నిరాశ నెలకొంది. తెలంగాణ వచ్చిన నిరుద్యోగ సమస్య తీరలేదని, ఉద్యోగాల భర్తీ జరగలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో యువత తమ ఆవేదనను అందరి దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించుకుంది. నిజామాబాద్ రైతులను ఆదర్శంగా తీసుకుని జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల బరిలో నిలిచేందుకు నిరుద్యోగులు సిద్ధమవుతున్నారు. రాష్ట్రంలో 535 జడ్పీటీసీ, 5817 ఎంపీటీసీ సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎలక్షన్ల కోసం రాజకీయ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి. క్షేత్రస్థాయిలో పేరున్న నేతలంతా పోటీలోకి దిగేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇదే సమయంలో నిరుద్యోగులు, యువత కూడా పెద్ద సంఖ్యలో బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. ప్రతి జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానంలో వీలైనంత ఎక్కువ మందితో నామినేషన్లు వేయించేందుకు నిరుద్యోగులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే జగిత్యాల, పెద్దపల్లి, నిజామాబాద్, నల్గొండ జిల్లాల్లో నిరుద్యోగులు నామినేషన్లు వేయాలని నిర్ణయించుకున్నారు. ఒక్కో స్థానం నుంచి 100 నుంచి 1000 మంది వరకు నామినేషన్లు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారట. దీనిపై సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ మద్దతు కూడగట్టుకుంటున్నారు. వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ పోస్టులు పెడుతున్నారు. మన సమస్యను మనమే పరిష్కరించుకుందామంటూ మీ ప్రాంతాల్లో వీలైనంత ఎక్కువ మంది జడ్పీటీసీ, ఎంపీటీసీగా పోటీ చేయండి పిలుపునిస్తున్నారు. యూనివర్సిటీ విద్యార్థులు సైతం తమ జిల్లాల్లో ఈ విషయంపై ప్రచారం చేస్తున్నారు. ఇక ఒక్కో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానంలో 100 మంది అభ్యర్థులు ఉంటే అది ఎన్నికల నిర్వహణపై ప్రభావం చూపుతుంది. నిజామాబాద్ లోక్సభ సెగ్మెంట్లో 185 మంది అభ్యర్థులు పోటీ చేస్తే బ్యాలెట్ యూనిట్లు, వీవీప్యాట్లు, సిబ్బంది కేటాయింపు వంటి అంశాల్లో చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. అదే రాష్ట్రంలోని అన్ని జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో పెద్ద సంఖ్యలో పోటీలో ఉంటే మరింత ఎఫెక్ట్ కనిపించే అవకాశం ఉంది. ఇదే జరిగితే దేశవ్యాప్తంగా అందరి దృష్టి తెలంగాణపై పడుతుందని, తమ సమస్యలు హైలైట్ అవుతాయని నిరుద్యోగులు భావిస్తున్నారు.